లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. ఆరాధనకు వెళ్ళకముందు మన అంశం యేసు ఎవరు? ఎవరు? యేసు ఎవరు? యేసు ఎవరో అనేకులకు తెలియదు. యేసు ఎవరో అనేకులకు తెలియదు. సాతానుకు, అపవాదికి లేదా దయ్యాలకు తెలుసు, కానీ యేసు ఎవరో మనుషులకు అందరికీ తెలియదు. మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశను. సాతానుడు, అపవాదితో పీడింపబడుతున్న వ్యక్తి అంటున్నాడు, యేసు ఎవరు? నీవు దేవుని పరిశుద్ధుడవు. దేవుని పరిశుద్ధుడవు అనగా యేసు ఎవరో అందరికీ తెలియదు. సాతానుకు, అపవాదికి, దయ్యాలకు తెలుసు అని మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను. 3వ అధ్యాయము 11వ వచనం. 3వ అధ్యాయము 11వ వచనం. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుతూ కేకలు వేశాను. ఎవరంటున్నారు? అపవాది చే పీడింపబడుతున్న వ్యక్తి అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవు. మొదటి వచనంలో ఏమంటాడు? నీవు దేవుని పరిశుద్ధుడవు. రెండవది, నీవు దేవుని కుమారుడవు. 5వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుమని దేవుని పేట నీకు ఆనబెట్టుతున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఇక్కడ అపవాదిచే పీడింపబడుతున్న వ్యక్తి ఏమంటాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు. మొదటిగా నీవు పరిశుద్ధుడవు, తర్వాత నీ దేవుని కుమారుడవు. మూడవది, సర్వోన్నతుడు దేవుని ఎవరు? కుమారుడు. అంటే అపవాదికి, సాతానుకు, దయ్యాలకు తెలుసు, కానీ మనుషులకు తెలియదు. తెలిసి ఉంటే ఖాళీగా ఉండదు. తెలిసి ఉంటే ఖాళీ ఉండదు. మనందరికీ బాగా తెలుసు. కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వసృష్టికి ఆది సంభూతుడు. యేసు ఎవరు? యేసు ఎవరు? సర్వసృష్టికి ఆది సంభూతుడు. అంటే భూమి, ఆకాశము, సముద్రం, సూర్యచంద్ర నక్షత్రములు, అందులో ఉన్న సర్వమును సృష్టించక ముందు ఉన్న దేవుడు యేసుదేవుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుదేవుడు సృష్టికి ముందుగా ఉన్నటువంటి దేవుడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన యేసు అదృశ్య దేవుని స్వరూపి అనగా తండ్రి అయిన దేవుడు.
యెహోవా దేవుని యొక్క స్వరూపం ఎవరిలో ఉంది? యేసు ప్రభులో ఉన్నది. అర్థమైందిగా? ఆ ప్రభు అంటాడు, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినాడు. ఆయన ప్రతిబింబమే యేసులో ఉంది. కనుక ఆయన సర్వలోక సృష్టికర్త. యేసు ప్రభువారు సర్వలోక సృష్టికర్త, సర్వ సృష్టికి ముందుగా ఉన్నవాడు. అంటే ఇప్పుడు చెప్పినాను కదా, భూమి ఆకాశములు అందులో ఉన్న వాటన్నిటినీ సృష్టించక ముందు ఉన్న దేవుడు. అర్థమైందిగా? చూడండి, అదే కొలసి 1:16-17 చూడండి. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన యందు యేసుక్రీస్తు నందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను సర్వమును యేసు ద్వారాను ఆయనను బట్టి యేసును బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యేసు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారం. యేసు సమస్తమునకు ఆధారభూతుడు. చాలు, చూడండి, మీకు చెప్పాను. ఏలనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైన, అనగా కనబడనివి కనబడేటివి, వీటన్నిటి కలిగి చేసిన దేవుడు యేసు దేవుడు. అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన లేకుండా ఏదియో కలగలేదు, ఏదియో కలగలేదు. కనుక యేసు అంటాడు 43:10, యెషయా 43:10, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకులను నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడిని నిర్మింపబడలేదు. చూడండి, యేసు దేవుడు అనగా ధర్మశాస్త్ర కాలంలో తండ్రి అయిన దేవుడు యెహోవా నామమును సంప్రదించాడు. నూతన నిబంధనలో యేసు అనునామమును సంప్రదించాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన కనబడడు కనుక కనబడకుండా మనలో కార్యం జరిగించి నడిపిస్తూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు ఒక్కడే కనుక నేను ఎక్కువగా యెహోవా ఉన్న దగ్గరే యేసు అనునామమును సంప్రదిస్తాను. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. కనుక ఆ ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వసృష్టికి ఆసంభుడు అన్నాడు. ఆ తర్వాత నాకు ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. యేసు దేవుని కంటే ముందు ఎవ్వరు లేరు. ఆయనే సర్వసృష్టికి ఆది సంభూతుడు. యోహాను సువార్త 1:4 వచనాలు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. యేసు లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, యేసులో జీవముండెను, జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ యేసులో ఉన్న జీవం మనుషులకు వెలుగై ఉన్నది. అవునా? కనుక ఇక్కడ యేసు దేవునికి మరి ఒక పేరు, ఏం పేరు? వాక్యమను నామము కలిగిన వాడు. ప్రకటన గ్రంథము 19:13 వచనం. ప్రకటన 19:13 వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి. ఎవరికి?
యేసు దేవునికి దేవుని వాక్యమును నామము పెట్టబడి ఉన్నది. ఓకేనా? యేసు దేవునికి మరి యొక్క పేరు ఏం పేరు? దేవుని వాక్యమును నామం కలిగిన వాడు. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో వాక్యము అనే దగ్గర, ఆయన అను దగ్గర యేసు అను పేరు పెట్టి చదవండి. ఆదియందు యేసు ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతున్నారు, చూడండి. ఆదియందు యేసు ఉండెను. యేసు దేవుని యొద్ద ఉండెను. యేసు దేవుని యొద్ద ఉండెను. యేసు దేవుడై ఉండెను. యేసు దేవుడై ఉండెను. యేసు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము యేసు మూలముగా కలిగెను. సమస్తము యేసు మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు యేసు లేకుండా కలగలేదు. యేసులో జీవముండెను. యేసులో జీవముండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అర్థమైందా? ఎంత చక్కగా ఉంది చూడండి. అంటే దాని అర్థం ఏంటి? సర్వసృష్టికి ముందుగా ఉన్న దేవుడు ఎవరు? యేసు దేవుడు. కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. ఓకేనా? తర్వాత ఎందుకు చెప్తున్నానంటే, మీరు సందేహించక అనుమానించక అటు ఇటు తొలగకుండా ఉండడానికి వాస్తవమైన రీతిగా మీకు తెలియజేస్తున్నాను. విన్నారా? కనుక యేసు నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన సత్యదేవుడు. ఆకాశం అందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. తండ్రి అయిన దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు. ఆత్మస్వరూపి అయినటువంటి ఆ దేవుడు శరీరధారిగా రక్షకుడుగా యేసు అను నామమున భూలోకంలో జన్మించాడు. నిర్ణయ కాలంలో లేఖనముల ప్రకారం ప్రవక్తల ద్వారా ముందుగానే హెచ్చరించాడు. ఆ మహాదేవుడు శరీరధారి ఆ భూలోకంలో జన్మించనై ఉన్నాడు అనే సంగతి. ఎక్కడ జన్మిస్తాడు, ఎప్పుడు జన్మిస్తాడు, ఏ గ్రామంలో జన్మిస్తాడు అనే సంగతి ముందుగానే వ్రాయబడినది. వాటన్నింటి ఇప్పుడు మనం చూడాలి. కనుక యేసు సర్వసృష్టికి ముందుగా ఉన్న దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు రక్షకుడు లేనే. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళ యందు కానీ ఏ రూపమును మీరు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. వాటిని సేవింపకూడదు. వాటితో నిబంధన చేసుకొనకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడినైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపడికి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఏం చేయకూడదు? నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. పైన ఆకాశం అందే కాని, క్రింద భూమి ఎందే కాని, భూమి క్రింద నీళ్ళ ఎందే కాని, ఇందు దేని రూపమునైనను విగ్రహంనైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనై ఉన్నాను. 1000 తరముల వరకు ఏమన్నాడు? 1000 తరముల వరకు 1000 తరముల వరకు ఆయన కరుణించువాడైనాడు. చూడండి ఎంత శ్రేష్టమైన దేవుడు. ఆ దేవుడు యేసు దేవుని అందుకే మనం ఆరాధించాలి. యేసు ఎవరు? ఆయన ముందుగానే ఆయన గుణలక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన గుణలక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ మహాదేవుడు ఎంతగా స్తుతించినా మన నోరు చాలనే చాలు.
మీకు కొన్ని విషయాలు ఇదివరకు చెప్పినాను, తెలియని వారు ఉన్నారు కనుక మరొకసారి తెలియచేస్తూ వస్తున్నాను. భూమి, ఆకాశములు, సముద్రము వీటన్నిటిని కలుగ చేసిన దేవుడు ఎవరు? దేవుడు. యేసు దేవుడు. ఓకేనా? ఎట్లా కలుగ చేశాడు? కీర్తనలు 24వ అధ్యాయం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను, యెహోవావే. ఎవరి? యెహోవాయే అనగా యేసువే అని అనుకోవాలా. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాడు. అది కావాలా. ఎక్కడ స్థిరం చేశాడు? సముద్రము మీద. భూమి యొక్క పాదలను, స్తంభములను దేవుని దూతలు సంగీత నాదములతో పాడుతూ ఉన్నప్పుడు ఆ మహాదేవుడు వడిగా ప్రవహించు నీటిపైన భూమి యొక్క పునాదులు వేసి దాన్ని స్థిరం చేసినాడు. ఇక్కడ అంటాడు సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాడు. అది ఎక్కడ స్థిరపరిచినాడు? ప్రవాహ జలముల మీద వాటిని స్థిరపరిచెను. భూమి యొక్క స్తంభములను ప్రవాహ జలముల మీద వాటిని స్థిరపరిచెను. యోబు గ్రంథము 38:4. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? యోబుతో అంటున్నాడు. అప్పుడు యోబుతో అన్నాడు, ఇప్పుడు నీతో నాతో అంటున్నాడు. నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము, నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, చూడండి ఏం చేశాయి? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి చేతనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఏం చేశాడు? భూమి యొక్క మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొల్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తి గుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే దాన్ని మన దగ్గరికి రాకూడదని, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడిననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? ఒక్క నిమిషం. సముద్రం యొక్క అద్దులు నిర్మించాడు, అవునా? సముద్రం యొక్క అద్దులు నిర్మించి అవి తుఫాన్లు కానీ, వరదలు కానీ, వర్షము కానీ, సునామీలు కానీ ఎంత వర్షం వచ్చినప్పటికీ, కుంభవర్షం వచ్చినప్పటికీ, ఎన్ని దినాలు వచ్చినప్పటికీ ఆయన నియమించిన సరిహద్దులను ఇంతవరకు కూడా మీరలేదు. నీవు నేనైతే, మనమైతే మాటకు చేంజ్ అవుతుంటాం. ఏ చెట్టు ఎక్కితే ఆ చెట్టు రంగు ఏంటిది? ఏమంటారు? ఇక్కడ చూడండి, సముద్రము దాని గర్భముండి పొల్లిరాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవాడు. నేను ఇంకేమంటావు? 10-11 దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని, ఇక్కడ నీ తరంగములను పొంగు అనుపబడినను నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? ఉన్నావా? చెప్పండి. 5:22. 5:22. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొందినను
అవి ప్రబలలేకయు ఆ, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఆ, ఉండునట్లును ఆ. నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన ఆ. నాకు మీరు భయపడరా? చూడండి, నా సన్నిధిని వనకరా? చూశావా? ఇదే యెహోవా ఇదే యెహోవా వాక్కు. వాక్కు. ఎన్ని తునామీలు వచ్చినా, ఎంత వర్షం వచ్చినా మీరు ఇంతవరకే ఉండాలా. దాన్ని ఏం చేయదు, వెళ్ళకూడదు. మనమైతే పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నిసార్లు మారుతామో చూడండి, ఎన్ని విధాలుగా మనం చేంజ్ అవుతుంటామో చూడండి. కానీ సృష్టి అంతయి కూడా ఈ దినం వరకు ఆయనను మయపరుస్తూ, గణపరుస్తూ, తుదిస్తూ సంతోషపెడుతున్నాయి. కానీ మానవుని సృష్టించిన కారణాన్ని బట్టి హృదయంలో ఎంతగానో నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు, వ్యసనపడ్డాడు, దుఃఖపడ్డాడు. ఎందుకు సృష్టించినప్పుడు చాలా బాగుంది అన్నాడు. ఎప్పుడైతే పాపంలో పడిపోయాడో, ఆజ్ఞను అతిక్రమించాడో, అప్పుడు హృదయంలో నొచ్చుకున్నాడు. కనుక ఆ మహాదేవుని కార్యము ఎలాంటివి? ఆశ్చర్యములు, అగమ్యములు, అగోచరములు, ఎంత వర్ణింప సఖ్యము కానటువంటి ఆ మహాదేవుని జీవితకాలమంతా స్తుతించిన మన నోరు చాలనే చాలు. అవునా? భూమి ఆకాశములు చూసాం. ఆకాశములు ఎట్లా కలిగాయి మీకు తెలుసు, చెప్పు. ఆకాశం ఎట్లా కలిగినాయి? వాక్కు చేత ఆకాశం కలిగి. వాక్కు చేత, ఆయన వాక్యం. ఆకాశంలో కలుగాక అన్నాడు. ఆకాశంలో ఆయన వాక్కు చేత కలుగాక అన్నాడు. అట్లు నిలిచిపోయాడు. అట్లు ఏమైనాయి? ఆకాశంలో నిలిచిపోయాను. ఎక్కడుంది చెప్పండి? 33:6 కీర్తన 33:6 చదవండి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహమును కలిగెను. చూసావా? ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహం, భూమి ఆకాశములు అందులో ఉన్న సర్వమును కలిగి ఉన్నాయి. అందుకే ఆయన ఒక్కడు మాత్రమే పూజింపదగిన వాడు, ఆరాధనలకు పాత్రుడు, స్తుతికి యోగ్యుడైనటువంటి వాడు యేసు ఒక్కడే. ఎవరిని ఆరాధించాలా? సర్వలోక సృష్టికర్త అయిన, సజీవమైన, నిజమైన, నిత్య జీవము కలిగిన సత్యదేవుని ఆరాధించాలా. ఆయన పరిశుద్ధుడు. ఎవరు? యేసు. యెహోవా ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుని ఎట్లా ఆరాధించాలా? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయన్ను ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. అవునంటారా లేదా? వీటన్నిటి కూడా భూమి, ఆకాశము, సముద్రములు, వీటన్నిటిని కూడా శూన్యంలో నిలబెట్టాడు. ఏం లేదు, ఎక్కడ? శూన్యంలో నిలబెట్టాడు. ఎవరికైనా సాధ్యమా? ఏ మానవుడైనా చేయగలడా? ఇంకా ఎవరైనా చేయగలరో లోకంలో? ఎవరు చేయలేరు. యేసు దేవుడు తప్ప, తండ్రి అయిన దేవుడు తప్ప ఆయన ఇంకా ఎవరు కూడా చేయలేరు. యోబు గ్రంథము 26వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉన్నది. యేసు దృష్టికి, ఆ దేవుడని యెహోవా దృష్టికి పాతాళం ఏమైంది? తెరవబడి ఉన్నది. నాశన కూపము బట్టబయలుగా ఉన్నది. శూన్య మండలం పైన, ఎక్కడ? శూన్య మండలము పైన, ఉత్తర దిక్కున అంటే ఏంటంటే పై భాగము అన్నది. ఉత్తర దిక్కున అంటే పై భాగము. ఆకాశ విశాలమును ఆయన పరిచయం. ఆకాశం భూమి కింద ఉన్నదా, పైన ఉన్నదా? ఎక్కడుంది? ఆకాశం కింద ఉందా, పైన ఉందా? పైన ఉంది. ఉత్తర దిక్కున ఆకాశం అనగా పై భాగములో ఆకాశములను ఏం చేసినాడు? ఆయన పరిచయం, విశాలపరచను. శూన్యం పైన భూమిని వేలాడదీశాను.
శూన్యము పైన అంటే ఏంది? భూమి శూన్యములో నిలబడ్డారంటే ఫ్యాన్లు ఉన్నాయంటే కారణం ఉంది, ఆ రాడ్స్కు సపోర్ట్ ఉంది. అవునా? భూమి ఆకాశములు వేటికి సపోర్టు లేదు. శూన్య మండలము పైన భూమి వేలాడదీశాను, వాటి కింద మేఘములను తిరిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించను. దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరచను. చూడండి, ఆకాశములు భూమి సర్వమును శూన్యములు సృష్టించాడు. అందుకే 7 మొదట్లోనంటాడు శూన్య మండలము పైన, ఉత్తర దిక్కులనున్న శూన్య మండలము పైన. చూసావా? ఆకాశంలో కూడా శూన్యములో నిలిపా. అందుకే ఆయన దేవుడు అన్నాడు. కనుక ఆయన ఒక్కడే నిజమైన సజీవమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు. కనుక స్తుతికి ఘనతకు మహిమకు ఆరాధనలకు నిరంతరము పాత్రుడు. ఎంత స్తుతించిన మన నోరు చాలనే చాలు. 1000 నోళ్ళతో స్తుతించినను మన నోరు చాలదు. కనుక ఈ మాటలు ఆధారం చేసుకొని మనకు కలిగిన అనుభవంతో క్లుప్తంగా బిగ్గరగా ఆరాధన చేస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మన ప్రియ ప్రభువు సైతం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొందుడి అన్నాడు. మారు మనస్సు అంటే ఒక్క మాటతో చెప్పండి. మారు మనస్సు అంటే పాపములు విడిచిపెట్టడం. మారు మనస్సు అంటే పాపములు విడిచిపెట్టడము అని అర్థం. మారు మనస్సు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాపములు విడిచిపెట్టడం. అర్థమైందిగా? మొదటిగా పాపులమని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములను విడిచిపెట్టాలి. మారు మనస్సు అంటే పాపినని గ్రహించాలి. ఎట్లు పాపినని గ్రహిస్తున్నాము? కీర్తన 51:5లో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. అంటే ఇది జన్మ పాపము. అనగా స్త్రీ పురుష సంబంధం లేకుండా పుట్టిన మానవుడు భూలోకంలో ఒక్కరు కూడా లేదు. అవునంటారా లేదా? అందుకే మనము జన్మముతో పాపులము. ఏ ప్రాంతానికి చెందిన, ఏ గోత్రానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ భాషకు చెందిన, నల్లవారైనా తెల్లవారైనా, మాల మాదిగ కోమటి రెడ్డి బ్రాహ్మణ చూతులు బౌద్ధులు ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఒక్కటి తెలుసుకోవాలా, 51 కీర్తన 51:5 ప్రకారము మనందరము జన్మముతో కూడిన పాపులము. కనుక పాపము చేస్తున్నాము. కనుక పాపులము కాదు, పాపులము కనుక పాపం చేస్తున్నాము. అర్థమైందిగా? జన్మముతో పాపులము కనుక కర్మ పాపం కొన్ని పాపాలు తెలిసి చేస్తున్నాము, కొన్ని పాపాలు తెలియక చేస్తూ ఉన్నాము. తెలిసి తెలియక చేసిన పాపముల కొరకు పాపం వల్ల వచ్చు జీతము మరణము, యమగుండము, అగ్నిగుండము, నరకము. అర్థమైందిగా? ఇప్పుడు చూడండి, ఏది మారు మనసు కాదు? మరి మారు మనసు పొందుడి అన్నారు. అవునా? ఏది మారు మనసు కాదు? నిర్గమకాండము 9వ అధ్యాయం 27వ వచనం. నిర్గమకాండము 9:27. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇక్కడ ఫరో సాతానుకు సూచన.
ఈ లోక అధికారిగా ఉన్నాడు. తన ఇశ్రాయేలు ప్రజలు దాసులుగా కొనుక్కోబడిన సమయంలో దేవుడే వారు పెట్టిన మొర, ప్రార్థన, మూలుగులు ఆ దేవుడు విన్నాడు. విని వారి కష్టపెట్టిన వారిని చూశాడు. వారి కష్టములన్నీ చూస్తూ వచ్చినాడు. వాటిని బట్టి ఆ పరో దాసత్వం నుంచి, ఐగుప్తు దాసత్వం నుంచి వారిని విడుదల చేసి వెలుపడికి నడిపించడానికి ఒక నాయకుని ఏర్పాటు చేసినాడు. ఆయన పేరు మోషే. అవునా? ఆ మోషే ద్వారా నానా రకములైన తెగుళ్ళను తీసుకొని వచ్చాడు. మా దేవుడైన యెహోవా మమ్మలను ఏం చేయాలి? మా దేవుడైన యెహోవా 3 దినములంత ప్రయాణం చేసి బలి అర్పించాలని, ఆయన ఆరాధించాలని మాకు ఆజ్ఞాపిస్తున్నాడు, మమ్మల్ని వెళ్ళనీయండి అన్నాడు. అంటే యెహోవా ఎవడు? ఈ లోకాధికారి ఏమంటున్నాడు? సాతానుడు ఏమంటున్నాడు? యెహోవా ఎవడు? నేను ఎరుగను అంటుందా లేదా? యెహోవా నేను ఎరుగను. కనుక యెహోవా ఎవరో ఎరగనన్నట్టుగా అంటున్న ఈయనను ఎరిగేలాగా చేస్తాను అంటాడు. ఎట్లా చేస్తాడు? దేవుని ప్రజలను నానా రకముల ఇబ్బందులు పాలు చేశాడు. అగ్ని పరీక్ష లాంటి శ్రమల గుండా వారిని నడిపిస్తూ వచ్చాడు. ఆ శ్రమలకు తట్టుకోలేక భరించలేక వారు తమ దేవుడని యెహోవాకు విరుద్ధంగా చేసిన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేసి అప్పుడు వారి ప్రార్థనలు, వారి మూలుగులు నేను విన్నాను అన్నాడు. వారి ప్రార్థనలు, వారి మూలుగులు నేను విన్నాను. వారి కష్టపెట్టిన వారిని నేను చూసినాను. మొదటి అధ్యాయం, నిర్గమకాండం మొదటి అధ్యాయం 12 నుంచి చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేది కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడేది. ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిది. వారు ఇశ్రాయేలు చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండేది. వారు జిగట వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. ఏం చేసినారు? సాతాను, వారి అధికారులు, ప్రధానులు, సైన్యము, ఫరో వీరందరూ కూడా వారిని చాలా హింసించారు. చాలా అంటే చాలా హింసించారు. వారు భరించే 2వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాన్ని పిలుచుకొని వస్తున్నా నేను. కనుక అప్పుడు వీరు పెట్టిన మొర ఆలకించి వారిని ఏం చేసినాడు? వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసినాడు. ఆ నాయకుని ద్వారా మరి దేవుడనే యెహోవా మమ్మలను బలి అర్పించడానికి 3 దినములంత ప్రయాణమును వెళ్ళి మా దేవునికి బలి అర్పిస్తాము అని ఎన్ని చెప్పినప్పటికీ వినలేదు. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం. తరువాత మోషే అహరోనులను వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమని ఆజ్ఞాపించుచున్నాడనేది. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనని. ఇశ్రాయేలీలను ఏమనను? పోనీయను. 8వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏం చేస్తాడు? కప్పల చేత మిమ్మలను బాధిస్తాను. 10వ అధ్యాయం 9, 11.
10వ అధ్యాయము 9 నుండి 11. అందుకు మోషే, ఆ, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను ఆ, కనుక ఆ. మా కుమారులను మా కుమార్తెలను ఆ. మా మందలను ఆ. మా పశువులను వెంట పెట్టుకొని ఆ. మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదమనెను. ఆ, అందుకతడు, ఆ, యెహోవా మీకు తోడై ఉండునా? ఆ, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఆ, ఇదిగో ఆ. మీరు దురాలోచన గలవారు. ఆ, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. ఆ. మీరు కోరినది అదే కదా అని వారితో అనగా, ఎప్పుడు అంటున్నాడు ఆ మాట? ప్రతికూల పరిస్థితి. నానా రకములైన తెగుళ్ళతో ఐగుప్తీయులను హింసించాడు ఆ దేవుడని యెహోవా. ఎందుకు? తన ప్రజలైన మరి ఇశ్రాయేలీలను బానిసత్వం నుంచి వెళ్ళి వారి యెహోవా దేవుని సేవించడానికి, ఆరాధించడానికి, బలి అర్పించడానికి విడిచిపెట్టని కారణాన్ని బట్టి ఈ నానా రకములైన తెగులను తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు అంటున్నాడు 9వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటాడు? ఆ తెగులను సహించలేక, భరించలేక ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపం చేస్తున్నాను. ఏమంటున్నాడు? నేను ఈసారి పాపము చేసి ఉన్నాను. నిజమైన ఒప్పుకుని కాదు, అది నిజమైన పశ్చాత్తాపము కాదు. ఆ తెగులు పోవడానికి, ఆ కష్టాలు భరించలేని బాధలు తీసివేయడానికి ఆ మాట చెప్పుకుంటూ నేను ఏమంటారు? నా ప్రజలను పాపం చేసి యెహోవా న్యాయవంతుడు అని, నా జనులను దుర్మార్గులం. అవును, అది ఒప్పుకుంటున్నాడు. కాదు నిజమైన పశ్చాత్తాపము కాదు. మళ్ళీ అప్పుడు ఒప్పుకున్నప్పుడు తిరిగి ఇప్పుడు ఏమంటున్నాడంటే, పురుషులు మాత్రమే వెళ్ళి నీ దేవుని ఆరాధించుడి. ఎవరు ఆరాధించాలా? పురుషులు మాత్రమే వెళ్ళి ఆరాధించండి అంటాడు. ఈ తెగులకు తట్టుకోలేక కాదు, మా పిల్లలతో పశువులతో మేము వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలా? పిల్లలు, కుటుంబీకులు, పశువులందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించాల. ఇప్పుడేంటే భర్త ఇంట్లో ఉంటే భార్య కనుక ఏం చేస్తున్నా? మీరు వెళ్ళండి, నా పని నేను చేసుకుంటాను అంటాడు. విన్నావా? సాతానుడు కుటుంబముతో సహా దేవుని ఇంటికి వెళ్ళి ఆరాధించడానికి వానికి ఎంత మాత్రం ఇష్టమో లేదు. అప్పుడు మళ్ళీ తెగుళ్ళు తీసుకొస్తాడు. మళ్ళీ భరించలేనటువంటి తెగులు తీసుకొని వచ్చి అప్పుడు శ్రమ పెట్టినప్పుడు ఏమంటారు చూడండి, 10వ అధ్యాయము 16-17. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, ఎందుకు పిలిపించాడు? త్వరగా చెప్పండి. ప్రతికూల పరిస్థితి తప్పించుకోవడానికి, ఆ శ్రమను తప్పించుకోవడానికి, ఆ తెగులను తప్పించుకోవడానికి, ఆ మరణము తప్పించుకోవడానికి త్వరగా అంటున్నాడు. చూడండి, త్వరగా అనే మాట ఎప్పుడు అంటారు? మరి చాలా మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసితిని. ఏమంటున్నాడు? ఇది పశ్చాత్తాపం అనగా దీని ఉద్దేశం ఏమిటంటే, వారు తెగుళ్ళు పోవడానికి పశ్చాత్తాపడుతున్నారు, వారు రోగములు పోవడానికి పశ్చాత్తాపడుతున్నారు, వారి కష్టములు పోవడానికి పశ్చాత్తాపడుతున్నారు. అది నిజమైన పశ్చాత్తాపము కాదు. అది ఏది నిజమైన పశ్చాత్తాపము చెప్పండి? ఏది నిజమైన పశ్చాత్తాపము? మీకు చాలా కన్స చెప్పాను. పాపములు ఒప్పుకొని పాపిని గ్రహించి పాపములు ఒప్పుకొని పాపములను విడిచిపెట్టాలి. మానవుడు జన్మముతో కూడిన పాపలను మనం చూసాం. ఈ జన్మతో వచ్చినటువంటి పాపను బట్టి కర్మ పాపం చేస్తూ ఉన్నాం. జన్మ కర్మ పాపములు పోవడానికి మానవులు పైకి కనబడే పాపములన్నిటినీ కూడా మానుకుంటున్నాడు. మానవులందరూ కూడా పైకి కనబడే పాపములన్నిటిని మానుకుంటున్నాడు. అయితే జన్మతో వచ్చిన పాపాన్ని ఏ మానవుడు, ఏ డాక్టరు, ఏ బోధకుడు, ఏ పూజారి, ఏ మాంత్రికుడు కూడా తీసివేయలేడు. జన్మముతో వచ్చిన పాపాన్ని ఏ మానవుడు తీసివేయలేడు. ఎక్కడుంది? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా?
చిత్తపులి తన మచ్చలను మార్చుకొనగలదా? అలా మార్చుకొనగలిగినలా కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చేయవల్ల పడును అంటాడు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం చదవండి. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్ల పడును. దాని అర్థం ఏంటి చెప్పండి? అనగా కూసు దేశస్థులు అంటే బొగ్గులాంటి వ్యక్తి. ఎలాంటి వారు? బొగ్గులాంటి వ్యక్తి. అమెరికా వారి వలె తెల్లగా కావాలంటే అమెరికా నుంచి సబ్బులు, నూనెలు, ఆయిల్స్, అనగా పౌడర్లు వీటన్నిటిని తీసుకొని వచ్చి రుద్దితే తెల్ల అవుతాడా? కాలేదు. చిట్టపులి మచ్చలను మార్చుకుంటుందా? మార్చుకోలేదు. అలాగనే జన్మతో వచ్చిన పాపాన్ని ఏ మానవుడు కూడా తీసివేయలేడు. కనుక పాపము వలన వచ్చు జీతము మరణము, యమగుండము, అగ్నిగుండము, నరకము. కనుక ఈ పాపమును పోగొట్టుకొని పరలోకం వెళ్ళాలి. అవునంటారా లేదా? పాపమును 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇదే అధ్యాయము 10:23. ఇర్మియా 10:23. యెహోవా తమ మార్గములను ఏర్పరచుకుంటా. అవునా? నరుల వంశం లేదనియు మనుషులు తమ ప్రవర్తనందు సన్మార్గము ప్రవర్తించుట వారి వశంలో లేదని నేను ఎరుగుదును. కనుక దేవుడు తన విషయంలో నాశనకరమైనటువంటి జీవితంలో నుంచి తనంతట తాను మార్చుకోలేడు. మన జన్మకర్మ పాపం మనం పోవాలంటే మానవుడు వారి ఆచార క్రైస్తవ సాంప్రదాయం చేస్తూ ఉన్నాడు. మహమ్మదీలు మక్కాకి వెళ్తున్నారు, క్రైస్తవులు చర్చికి వెళ్తున్నారు, అన్యులు మరి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, జపతపాలు, తీర్థయాత్రలు, గుళ్ళు గోపురాలు, అన్నదానం, వస్త్రదానం, యజ్ఞములు, పవిత్ర జనాలు, స్నానాలు, ఇవన్నీ ఆచారాలు చేస్తున్నారు. ఇవన్నీ చేయటం ద్వారా పైకి కనబడే పాపం అనే దాన్ని చేయకుండా మానుకుంటున్నాడు. కానీ జన్మముతో వచ్చిన పాపాన్ని ఏ మానవుడు, ఏ డాక్టర్ ఇప్పుడు చెప్పినట్టుగా తీసివేయలేడు. కనుక పాపము వల్ల వచ్చు జీతము మరణము. కనుక మరణము తప్పించుకోవాలంటే, నిత్య జీవం కావాలంటే, పరలోక రాజ్యము కావాలంటే మనం ఏం చేయాలో చెప్పండి? పాపము లేని మానవుడు భూలోకంలో జన్మించాలి. పాపము లేని మానవుడు ఒక్కరు కూడా లేడని మరి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మేలు చేసేవాడు ఉన్నాడా? ఒక్కడు కూడా లేడు. 3వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నీతిమంతుడు లేడు. వాక్యం చెప్పండి. 3వ అధ్యాయం 11వ వచనం. 11 నుంచి చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించి వాడెవడునూ లేడు. దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుడు. వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తం చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఏం లేదు? దేవుని భయం లేదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. ఒక్క సంగతి మీకు చెప్తాను. ఒక దిక్కు దేవుని భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. అవునంటారా లేదా? లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు 18:2వ వచనం. దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు నుండు. న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేది. చూడండి, దేవునికి భయం లేదు, మనుషులను లక్ష్య పెట్టారు. పెద్ద చిన్న, దేవుడు, దేవుని సేవకుడు, విశ్వాసులు, పరిశుద్ధులు అనే భేదము లేదు. వీరందరినీ లెక్క పెట్టారు. 4వ వచనం చదవండి.
అతడు ఆ. కొంతకాలం ఒప్పకపోయాను. ఆ, తరువాత అతడు ఆ. నేను దేవునికి భయపడకయు ఆ. మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఆ, ఒప్పుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉన్నాము. అలాంటి మనుషులు ఈ లోకంలో ఎంతో మందిని చూస్తాం. విశ్వాసులు అన్నవాడు వారిలో కూడా ఎక్కువ మంది ఉన్నారు. వారు మనుషులకు చూడడానికి వారు బాప్తిసాలు తీసుకున్నారు, కానీ మీరు తీసుకున్న బాప్తిసం సరైనదా కాదా ఒక్కసారి మీరు పరీక్షించండి. నిజమైన మారు మనసు విషయంలో బాప్తిసం తీసుకున్నాలంటే పాపిని గ్రహించాలా, పాపములు ఒప్పుకోవాలా, పాపములు విడిచిపెట్టాలా. ఆ పాపము పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం జరిగిస్తూ ఉన్నప్పుడే, మన నిజస్థితిని తెలియజేస్తూ ఉన్నప్పుడే, మనం నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి మోకరించినట్లయితే, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత వాటి జోలికి మళ్ళీ వెళ్ళకూడదు. కుక్క వాంతికి చేసి ఏం చేస్తుంది? ఇంతకన్నా ముందు తిన్నదానికంటే ఇది ఇంకా బాగుంది అనుకొని ఇంకా తింటుంటుంది కదా. మనుషుల యొక్క లక్షణం అది. కనుక మన జీవితంలో పాపము లేని జన్మకర్మ పాపాలు పోవాలంటే పాపము లేని మానవుడు భూలోకంలో జన్మించాలి. లోకంలో పాపము లేని వాడు ఒక్కడు కూడా లేడు గనుక ఆ దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, పాపం లేనివాడు. ఆయన జన్మలో, క్రియల్లో, తలంపులో, ఊహలో ఎక్కడ కూడా పాపం లేనటువంటి వాడు యేసు దేవుడు. ఆత్మస్వరూపమైన దేవుడు శరీరధారిగా పాపులను రక్షించుటకు భూలోకంలో జన్మించాడు. ఎందుకు జన్మించాడు? వారు ఎంత భయంకరమైన పాపులైనా సరే, పాపినైనా నన్ను క్షమించమని అడిగితే వెంటనే క్షమిస్తాడు. ఎంత ఘోర దుర్మార్గుండనే సరే, నీ పాపములు రక్తము వల్ల ఎరినివైనను అవి ఇవం వల్ల తెల్లగా చేస్తాను అంటాడు యెషయా 1:18. నీ పాపములు కెంపు వల్ల ఎరనివైనను అవి గొర్రెబొచ్చు వల్ల తెల్లగా చేస్తాను అంటున్నాడు. జిగటగల దొంగ భూమిలో ఉన్నటువంటి పాప లక్షణాలు ఉన్నాయి కూడా వాటిలోంచి పైకి లేవనెత్తి నేను క్రీస్తును బండి మీద నిలబెడతాడు. ఒకటి మాత్రం చేయాలి. పాపిష్టి జనాంగంలో, దోషభరితమైన ప్రజల్లో, దుష్ట సంతానంలో, చెరుపు చేయి జాబితాలో మనం ఉన్నామని గ్రహించాలి. జన్మకర్మ పాపలను గ్రహించాలి. కనుక ఆ యేసుదేవుడు మనందరి సృష్టికర్త కనుక, మన పుట్టించిన వాడు కనుక, ఆయన ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నాము కనుక తిరిగి మనల్ని ప్రేమించి ఎలాంటి వాళ్ళని ప్రేమించాడు? పాపులలో ప్రథమ పాపులను ప్రేమించాడు. మరి దొంగలను దోచుకున్న వారిని ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించాడు, గజ దొంగలను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించి ఆ మహాదేవుడు శరీరధారిగా భూలోకంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. దేవదేవుడు అనిపించుకోవడానికి అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు జరిగించాడు. ఇశ్రాయేలులను ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపటికి నడిపించాడు. వారి ప్రయాణ జీవితంలో పగటిలో మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. వారి ఆకలి తప్పులు తీస్తూ వచ్చినాడు. వారు ఆశించింది వారికి ఇస్తూ వచ్చినాడు. అంతగా వారిని గద్ద రెక్కల మీద ఎత్తుకొని వచ్చిన రీతిగా వారిని మోసుకొని ఇంతలకు తీసుకొచ్చాడు. ఆ కష్టకాలంలో అగ్ని పరీక్ష లాంటి శ్రమల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎంతో అప్పుడు సంతోషించారు. అయితే కొంత దూరం రాగానే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు సనుక్కోవడం మొదలుపెట్టారు, తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు, అవిధేయులుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు, పాపంలో పాపం సమకూరుస్తున్నారు, విగ్రహారాధికులైపోయారు, వ్యభిచారులైపోయారు, నానా రకముల పాపములకు గురి అయిపోయి చివరికి వారు తీర్మానం మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోవాలి తీర్మానం చేసుకున్నారు. అలాంటి వారిని ఆ ప్రియ ప్రభు అరణ్యములో హతం చేసి మిగిల్చబడిన శేషమును వాగ్దాన దేశము నడిపించాడు.
ఆ వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉంటే ముందు ఎర్ర సముద్రము, వెనుక శత్రువు ఎవరు? ఫరో, వాని రథములు, ప్రధానులు, సైన్యము వారంతరూ వెంబడిస్తూ ఉన్నారు వీరిని పట్టుకోవడానికి. ఎటు తోచలేని పరిస్థితిలో నాయకుల ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటే మీరు ఎలా మరి ప్రార్థిస్తున్నారు, సాగిపోండి అన్నాడు. నాయకుడు మోషే ద్వారా ఆ కర్రను చూపగానే ఎర్ర సముద్రము పాయలైపోయి ఆరిన నేలను వారు తారు రోడ్డుగా నడిచినట్టుగా నడిచి వాగ్దాన దేశం కానానుకు వెళ్ళిపోయారు. శత్రువు, సాతాను, అపవాది, ఫరో, వారి రథములు, ప్రధానులు అన్నీ కూడా సముద్రములో రాతి వలె అడుగంటున్నట్టుగా చేసి వాడిని హతం చేసినాడు. ఏ అధికారి కూడా మరి నీళ్లను వేరు చేయలేకపోయాడు, మరి బంధించలేకపోయాడు. అంతగా చేసినటువంటి విరోధులు కూడా దేవుని ప్రజలను ఏం చేయలేకపోయాడు, వారిని తప్పించాడు. అంత మాత్రమే కాదు, నానా రకములైన రోగులను బాగు చేసినాడు. కుష్ఠరోగులను బాగు చేశాడు, పక్షవాయువు కలిగిన వారు బాగు చేశాడు, రక్తస్రావం కలిగిన వారిని బాగు చేశాడు, దయ్యములను వెలుగొచ్చాడు, గుడ్డి వారికి కన్నులు, చెవిటి వారికి చెవులను, మూగవారికి నోరు, కుంటి వారికి కాళ్ళను, వీటన్నిటిని చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు మిగిలినట్టుగా చేసినాడు. వీటన్నిటి కూడా దేవుడు అలిపించుకోవడానికి వీటన్నిటి చేశాడు. కానీ ఆ మహాదేవుడు యేసు దేవుడు పాపులను రక్షించడానికి భూలోకంకి వచ్చాడు. ఏ పాపం లేని, ఏ దోషం లేని, నిర్దోషి అయినటువంటి, నిష్కలంకుడు, నిందారహితుడు, నిష్కపటి అయిన, పాపరహితుడైన ఆ యేసు దేవుడు పాపులను రక్షించడానికి పాపుల పాప శిక్ష తన మీద వేసుకున్నాడు. నీవు చేస్తున్న పాపమును, తలంపులు, ఊహలు, చూపులు, మాటలు చేస్తున్న పాపమును తీసివేయడానికి యేసుదేవుడు తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకొని రక్తం కార్చాడు. నీ చేతులు చేసిన పాపాన్ని తీసివేయడానికి యేసుదేవుడి చేతుల్లో స్త్రీలను కొట్టించుకొని రక్తం కార్చాడు. నీ కాళ్ళు చేసిన పాపానికి తీసివేయడానికి యేసుదేవుని కాళ్ళలో మేకులు కొట్టించుకొని రక్తం కార్చాడు. నీ హృదయమంతటితో చేసిన పాపము తీసివేయడానికి ప్రక్కలో బలం పడిపించుకొని రక్తమంతా కార్చాడు. చనిపోకముందు అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. మన పాపములన్నిటి యేసు దేవుడు క్షమించాడు. అయితే మనం చేయవలసింది ఒక్కటే, ఏంటి చెప్పండి? హోటల్లో భోజనం సిద్ధంగా ఉన్నది. ఆ సిద్ధంగా ఉన్న హోటల్లో ఉన్న భోజనం మన దగ్గర రావాలంటే ఏం చేయాలి? టికెట్ తీసుకోవాలి, అవునా? టికెట్ తీసుకొని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సర్వీసెస్ చేస్తారా లేదా? ఆ విధంగానే మనం ఏం చేయాలి? యేసు దేవుడు మన కొరకు క్రయం చెల్లించాడు, పాపమును క్షమించాడు. పాపని గ్రహించి పాపంలో ఒప్పుకొని యేసు నిజమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త, భూమి ఆకాశములు అందరూ సర్వను సృష్టించిన దేవుడు, ఏ పాపం లేని దేవుడు నా పాపాల కొరకు భూలోకంలో మరి జన్మించి పాపశిక్ష శిలువలో భరించి నా కొరకు రక్తమంతా కార్చి మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచినాడు. నమ్ముతున్నాను ప్రభువా అంటే చాలు, నిన్ను ఈ దినమే రక్షిస్తాడు. ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీరు కార్చిన పరిశుద్ధ రక్తంలో నా జన్మకర్మ పాపాలు క్షమించు, నన్ను నీ కుమార్తెగా కుమారునిగా చేసుకో, నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకో అని ఈ దినం చెప్పినట్లయితే ఈ దినమే నీ పాపములు క్షమించి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా నిన్ను మార్చి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. నిజమైన పశ్చాత్తాపం ఎవరైతే పొందుతారో అలాంటి వారి పేరు ఈ దినమే ఆయన జీవగ్రంథంలో రాసుకుంటాడు. ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడుతుందో అట్టివారు మాత్రమే పరలోకం వెళ్తారు. సుమా, మీరు పొందిన బాప్తిసాలు ఎలాంటివో మీరు ఒక్కసారి పరీక్షించుకోనండి. నిజమైన పశ్చాత్తాపంతో మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నావా? పైకి కనబడే పాపాలు లేవు, విడిచిపెట్టినాను కనుక అని బాప్తిసం తీసుకున్నావా? జన్మ పాప విషయం ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు? కనుక మీరెవరైనా సరే ఆ ప్రియ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు. దేవుడని నేను, మరి ఏ దేవుడు కూడా నేను.
తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, శాంతి సమాధానం ఇస్తాను, నిత్య జీవానికి వారసుగా చేస్తాను అని ఆ ప్రియ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే తీర్మానాన్ని అంగీకరించి ఈ దినమే ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని నీ హృదయం ప్రభుకి ఇచ్చినట్లయితే నీ పాపమును క్షమించి తూర్పు పడమటికి ఎంత దూరమో అంత ఎడం చేస్తాడు, తిరిగి వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళ ఎవరైతే నిజమైన పశ్చాత్తాపం పొందినారో అట్టి వారి పేర్లు మనుషుల గ్రంథం అక్కర్లేదు సుమా. ఎక్కడ? దేవుని జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. జీవ గ్రంథంలో రాయబడింది అంటే మళ్ళీ పాపము జోలికి వెళ్ళకూడదు. కనుక ప్రభు దగ్గర క్షమాపణ అడుకొని ఆ ప్రభువును ఈ దినమే రక్షకుడుగా దేవుడిగా అంగీకరించినట్లయితే నీ పాపములు క్షమించి పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా చేస్తాను. బైబిల్లో రాయబడింది, వివేచింపక తిని త్రాగువాడు ఎవరు? శిక్షావిధికి పాత్రులు అవుతారు. కనుక అందరూ పాలు పొందడానికి వీలు లేదు. పాలు పొందకపోయినా కష్టమే, పొందినా కష్టమే. ఎట్లా కష్టము? పాపముల చేత ఉండి పాపముల కుర్చు చేత బల్లో పాలు పొందడం ద్వారా శిక్ష తప్పదు. బళ్ళు పాలు పొందాలంటే పవిత్రముగా పరిశుద్ధముగా యేసు రక్తముతో మన పాపాలు కడుక్కొని ఆయన బలలో పాలు పొందాలి. కనుక శిక్షను తప్పించుకోవాలంటే ఏం చేయాలా? అప్పటి మటుకు చెంపలేసుకోవాలా, మళ్ళీ బల్ల పొందాలా, మళ్ళీ పోయి మళ్ళీ చేస్తుండాలా. అదేనా? అది కాదు. ఎవరైతే బలలో పాలు పొందడానికి సిద్ధంగా ఉన్నారో అట్టివారు యేసు రక్తముతో తమ పాపాలు కడుక్కొని పరిశుద్ధముగా చేయబడ్డాము అని మంచి మనసాక్షి కలిగిన వారు ఆయన బలలో పాలు పొందాలి. నేనైతే శిక్షావిధికి పాత్రమవుతాను. కనుక మనుషులు అయ్యో నన్ను తీసుకోకపోతే ఏమనుకుంటారో కాదు, దేవుడు చూస్తున్నాడనే భయం మనము కలిగి ఉన్నాం. ఒకవేళ పాపము చేసుకుంటూ నువ్వు తీసుకున్నావు అనుకో, ఏం జరుగుతుంది? యూదా ఇస్కరియోతు తమ్ముళ్ళము చెల్లెళ్ళము ఏమంటారు? బల్లో పాలు పొందగా పుచ్చుకున్న కానీ సాతాను వాళ్ళకి వచ్చాడు, అప్పగించడానికి వెనుకాడలేదు, ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. అవునా? చూడండి, ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ప్రభు నిజమైన దేవుడని గుర్తించాడు. అయినప్పటికీ నిర్దోషి అయిన రక్తము చిందుట కారకుడయ్యాను నన్ను క్షమించంటే ఎవరి దగ్గర? దేవుని దగ్గర అడుగుతారా? ఆ రాజకీయ నాయకులతో అడుగుతారా? పరిసరులతో అడుగుతారా? చెప్పు. పరిసరులు క్షమిస్తారా? వారి పాపాలే క్షమించబడలేదు. ఎక్కడ పాపం చేస్తే అక్కడ మనం ఒప్పుకోవాలా. అవునంటారా లేదా? కనుక సరి చేసుకుని బలలో పాల్పొందుతాం.